భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. బీహార్లో బీజేపీ మత రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో మైనార్టీలను తక్కువగా చూపిస్తుందనే లోపాలను ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినా సుప్రీంకోర్టు చెప్పినా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, పొత్తులపై పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామని వివరించారు. పార్లమెంట్ లో చర్చకు ప్రయత్నం జరిగింది, కానీ చాలా సమస్యలు చర్చించడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ముఖ్యంగా కుట్రపూరితంగా సాగుతున్నటువంటి బిహార్ ఓటర్ల ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాని గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇప్పటికే బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రివిజన్ అనేది పూర్తి చేయబోతున్నారు. ఇంకొక 3 రోజుల్లో ఓటర్ లిస్ట్ కూడా ప్రకటించాల్సింది షెడ్యూల్ ఉంది. ప్రతిపక్షాల ఆందోళన గమనించి గానీ వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దానికి అబ్జెక్షన్ తెలియజేసింది. ఓటర్ రివిజన్ అంటే ఉన్న ఓటర్లకు అదనంగా రావాలి తప్ప ఓటర్లు తగ్గింపు ఉండకూడదు అనేది సారాంశంగా సుప్రీంకోర్టు తీర్పున్నది. మరో ముఖ్యమైన సమస్య ఓటర్ గా గుర్తించడానికి ప్రాతిపదికగా ఆధార్ కార్డు గాని, పాత ఓటర్ కార్డు గాని, ఇతర ఎలక్ట్రిసిటీ బిల్స్ గాని వీటిని పరిగణలోకి తీసుకోకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం. ఇది రాజ్యాంగ విరుద్ధం. కేవలం బర్త్ సర్టిఫికెట్ అట్లాగే వాళ్ళ భూమి రికార్డులు ఇట్లాంటివి మాత్రమే పరిగణిస్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆ ప్రశ్న కూడా వేసింది. వాస్తవానికి బర్త్ సర్టిఫికెట్ కూడా అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్న గవర్నమెంట్ చెప్పే సమాధానం ఏంటంటే ఆధార్ కార్డులు నకిలీవి సృష్టిస్తున్నారు. సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే నకిలీ సృష్టించింది ఏమైనా ఈ దేశంలో ఉందా? ఆధార్ కార్డు ఒకటే కాదు, మీరు చెప్పే బర్త్ సర్టిఫికేట్ కూడా నకిలీ సృష్టించవచ్చు.